అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. ఇటు హనుమకొండ దిక్కు, అటు హుజరాబాద్ దిక్కు, ఇటు సిద్దిపేట దిక్కు 3 రోడ్ల మీద కూడా జాములున్నాయి. నేను అడిగిన నాయకులు ఏందే అంటే ఇబ్బంది అవుతుంది సార్, రానిత్తలేరు, మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయింది. నేను అన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళంతా ఉండి లేదు, మనోళ్ళు దూరం పోవాలి, ఇక రానోళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన. ఇన్ని అడ్డంకులు ఇంత కడుపు ఆపుతారా? బీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం, చట్టాలను ఉల్లంఘించాం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం ముందుకు పోవాలి. ఒక్క మాటలను ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగునీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు. కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట అన్నా? కరెక్టేనా?
నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవట్రా దయచేసి. స్టేజ్ మీద లేవట్రా. ఫెయిల్ అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అన్న మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపసంహరించుకునేదాకా కాంగ్రెస్ కార్యకర్తలు మీ వైఖరి పట్ల ఏరు దాటిదాకా ఎల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా మీ వైఖరి స్పష్టంగా మీరు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఎల్లా తెలంగాణ సమాజానికి సాక్ష్యం. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ గారి దేవత. తిరిగి మరొక్కసారి రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు. పార్లమెంట్లో ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీ గారి యొక్క తాపత్రయం మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన మీకు తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారా? ఇవాళ మీరు ఎలకతుర్తి, అది శాసనసభ నియోజకవర్గం హుస్నాబాద్ గౌరవల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడినారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకొని కడతా అన్నారు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, కంప్లీట్ బండ్ పని అయిపోయింది. ఇప్పటికీ పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు. అంతేకాదు ఇలా ఆ ఎలకతుర్తి సాక్షిగా మీ నాయకులు అక్కడ పాపం మీటింగ్కు జనం రాకపోతే పోలీసుల మీద నెప్పన్నట్టు, లేకపోతే మేము ఎక్కడో సతాయిస్తున్నామని చెప్పి మాట్లాడిన దయాకర్రావు, పల్లా రాజేశ్వరిని పంపండి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎంత సాఫ్గా జరుగుతూ ఉందో, మీరు గతంలో తరుగు పేరు మీద ఏ విధంగా రైతులను మోసం చేసిండ్రో, ఇలా రైతులకు మీరు ఆ ఎలకతుర్తి భీమదేవరల్లి ప్రాంతంలో దేవాదుల నుంచి నీళ్ళు ఇవ్వకపోతే మేము ఏ విధంగా నీళ్ళు ఇచ్చినామో చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు మాట్లాడుతూ ఇలా తెలంగాణ సాధించినామని చెప్పుకొని మీకు మీరే, మీ వాళ్ళతో భజన కొట్టించుకునే మీరే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కొంత మీ అగ్గిపెట్టే రాజకీయానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కనీసం నివాళులు అర్పించిరా అని అడుగుతాను సూటిగా. ఈరోజు తాపతాపకు ఏం లొల్లి అంటా ఉన్నావు. కింద కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండ్రా, కవిత ముఖ్యమంత్రి అంటుండ్రా, హరీష్ రావు ముఖ్యమంత్రి అంటుండ్రా, నిన్ను దీపం అంటున్నా తెలియదు కానీ మాకు అది చూపెట్టలే కానీ ఊరుకో అంటా ఉన్నావు. అంటే నీ ఇంటర్నల్ క్రైసిస్ ఒకరికి మాట్లాడిస్తే ఇంకోరికి ఇబ్బంది అని ఇంతకుముందు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఏక్ హింద్ ఫౌజ్ యొక్క ఒకరివే మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం లేదా? అరే ఎట్లయినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకే, ప్రెసిడెంట్ మీరే, సిఎల్పి లీడర్ మీరే. అరే బీసీలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే, ఎస్సీలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే ఎందుకు పార్టీ అధ్యక్ష పదవులకు అర్హత లేదా? శాసనసభ పక్ష నాయకత్వం చేయలేరా? మొత్తం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒకవైపు జితనా ఆబాదీ ఉత్తన ఇచ్చేదారంటే నీ పార్టీలు ఇప్పటికీ కనీస జ్ఞానం కలిగి సామాజిక న్యాయం ఇవ్వవు. అడిగిన శాసనసభ్యుని మెడలు పట్టి బయటికి తోలుతావు. ఇవాళ ఇటువంటి రాజకీయ పరిస్థితులల్లా మరొకసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మేమే అడ్డుకుంటున్నాం. అక్కడ ప్రజలు రాకుండా చాలాసేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నాం, కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు, చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీని. ఇక ఆయన దయాకర్రావు, రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు, డైరీ రాస్తాం, ఒకడు బ్లాక్ డైరీ, ఒక డైరీ రెడ్ డైరీ. ఏమవుతుందా ప్రజాస్వామ్యంలో? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నాం. ఇంత పెద్దలు చెప్పినట్టుగా మేము ఒక్క పథకాన్ని గతంలో ఎక్కడ ఒకటి కూడా తొలగించలే, కొత్తగా అనేకం ఇచ్చినాం. దీనికి సంబంధించి మళ్ళీ ఎక్కడైనా సందర్భాల్లో మాట్లాడతాం. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా ప్రజాహితంగా చేస్తుంది. ఎవరికి కూడా ప్రజాహిత కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంగా జరుపుకుంటే ఎక్కడ కూడా ఎవరికి అడ్డంకి లేదు అనే మాట కూడా ఈ సభ ద్వారా మా యొక్క ప్రజాపాలన యొక్క పరిపాలన మీకు కనిపించింది అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాం.